ఏమండి, ఇంట్లో సరుకులు అయిపోయాయి, ఇవాళ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తీసుకురండి. అవునా? కానీ ఇవాళ నాకు ఆఫీస్లో లేట్ అవుద్దే. ఒక పని చేయి, ఈ 5,000 తీసుకొని నువ్వే తెచ్చుకో సరుకులు. సరే అండి. సోనా, ఏం చేస్తున్నావు? ఈరోజు సరుకులు తెచ్చుకోని చెప్పి డబ్బులు ఇచ్చాను కదా, ఎంత ఖర్చు అయింది? అది నూనెకి 800 అయ్యాయండి, పప్పులన్నిటికి కలిపి ఒక 2000, సబ్బులు మిగతా అన్ని ఖర్చులు కలిపి ఇంకో 2000 అయ్యాయండి. మొత్తం 4800 అయ్యాయండి. ఇంకా 200 మిగిలాయి కదా? మిగిలాయండి, తెస్తున్నా. ఇదిగోండి 200. సరే, వెళ్ళి పని చేసుకో. సోనా, నేను సమోసా ఆర్డర్ పెట్టుకుంటున్నాను, నీకేమైనా కావాలా? వద్దండి, ఇంట్లో అన్నం ఉంది, అదే తింటాను. మీ అమ్మ చెప్పింది నువ్వు పెళ్లికి ముందు చాలా డబ్బులు ఖర్చు చేసేదాన్ని అంట కదా, కానీ నువ్వు ఇక్కడ ఒక్క పైసా కూడా ఖర్చు చేయట్లేదు ఎందుకు? ఎందుకంటే భర్త డబ్బులకి తండ్రి డబ్బులకి చాలా తేడా ఉంటది. అంటే